పెట్రోల్ బంకుల్లో జనాల క్యూ కంటిన్యూ అవుతోంది. పెట్రోల్ కొరత ఏర్పడుతుందన్న ప్రచారంతో పెట్రోల్ కోసం జనాలు ఎగసిపడుతున్నారు. వాహనాల్లో ఫ్యూయల్ పోయించుకోవడమే కాకుండా బాటిల్స్ తీసుకుని వాటిలో పెట్రోల్ నింపాలంటూ గొడవ చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. ఉదయం నుంచి కూడా వాహనదారుల రష్ కొనసాగుతుంది. ఏదైతే పెట్రోల్ కొరత ఏర్పడుతుంది అనేటటువంటి సోషల్ మీడియా ప్రచారంతో వాహనదారులంతా కూడా పెట్రోల్ ఇక దొరకదేమో, పెట్రోల్ సంక్షోభం ఏర్పడుతుందేమో అని వదంతుల నేపథ్యంలో అంతా పెట్రోల్ బంకులకు చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి పెట్రోల్ బంకులో దాదాపు 200 నుంచి 300 టూ వీలర్స్ కానీ, దాదాపు 200 నుంచి 300 ఫోర్ వీలర్స్ కానీ క్యూలో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చాలా పెట్రోల్ బంకులు ఏవైతే చిన్న పెట్రోల్ బంకులు ఉంటాయో వాటిలో నో స్టాక్ బోర్డు పెట్టారు. ఏదైతే ఆయిల్ కంపెనీస్ నుంచి వాళ్ళకు ఆయిల్ అందకపోవడం ద్వారా వాళ్ళు నో స్టాక్ బోర్డు పెట్టినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదైతే కంపెనీ అవుట్లెట్స్ ఉంటాయో, ఇంకా పెద్ద డీలర్స్ ఉంటారో ఆ పెట్రోల్ బంకులలో మాత్రం ఫ్యూయల్ దొరుకుతూ ఉంది. కాకపోతే ఉదయం నుంచి కూడా అసలు నాన్ స్టాప్, కనీసం వాళ్ళకు తినడానికి టైం కూడా లేనంత సేపట్లో కూడా వాళ్ళు ఇక్కడ ఫ్యూయల్ కొడుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇది బంజారాల్స్లో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్లో ఉన్న పరిస్థితి. ఇక్కడ వందల సంఖ్యలో వాహనాలు క్యూలో ఉన్నాయి. దాదాపు ఒక్కొక్కరు అయితే దాదాపు 40 మినిట్స్ 1 అవర్ వెయిట్ చేస్తున్నాము, అయినా ఫ్యూయల్ లేదు. లిమిటెడ్గా కొన్ని పెట్రోల్ బంకులు హైదరాబాద్లో లిమిటెడ్ 500 కంటే ఎక్కువ కొన్ని పెట్రోల్ బంకులో పెట్టలేరు, కొన్నిట్లో 1000 అట్లా ఫ్యూయల్ లిమిట్ని పెంచారు. సో ఆ లిమిటెడ్ ఎందుకంటే ఉన్న దాంట్లో స్టాక్ ఉంది, కాకపోతే అందరికీ సరిపడాలి. ఎందుకంటే చాలా వెహికల్స్ ఉన్నాయి, ఒక్కొక్కరికి లేకున్నా కూడా వాళ్ళు చాలాసేపు వెయిట్ చేసి తర్వాత నిరాశగా వెళ్తారు కాబట్టి సో ఫ్యూయల్ లిమిట్ అనేది కూడా మేము పెడుతున్నామని వాహనదారులకు బంక్ యాజమాన్యాలు చెప్తున్నాయి. మొత్తంగా అయితే పెట్రోల్ సంక్షోభం ఏర్పడుతుంది, పెట్రోల్ ఇక దొరకదేమో, రేపటి నుంచి దొరకదేమో అనేటటువంటి ఉద్దేశంతో వాహనదారులు ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి వాహనదారులంతా కూడా గంటల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి ఈ రష్ నిన్న ఈవినింగ్ నుంచి ప్రజెంట్ ఇప్పటివరకు కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది.